జనరల్గా మీరు అంటే ప్రొడ్యూసర్ అవుతారు, మీకు ఛానల్ అవుతుంది, డైరెక్టర్ వచ్చి ఎవరైనా స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు జనరల్గా స్టోరీలో ఏం చూస్తారు, ఏం నచ్చుతుంది? రిలేటబిలిటీ ఎక్కువ చూస్తారా? Relatability and entertainment. Any kind of entertainment. It can be comedy, it can be love, it can be fights. I mean, like action. Any kind. నేను ఎంటర్టైన్ అవ్వాలంతా. ఇప్పటి వరకు నిహారిక గారు అని అంటే మాకు అంటే హైపర్, మీరు కొంచెం ఇట్లా ఒక పొలైట్గా లేదు పెద్ద అలా మాట్లాడుతూ ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. ఏం లేదా? ఓకే. సో జనరల్గా స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడే కొంతమంది స్క్రీన్ పే చూస్తారు. మీరు రిలేటబుల్గా ఏవైతే సీన్స్ ఉన్నాయో అవి చూస్తాను అన్నారు. ఇంకేమైనా ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయా? 2024 అయితే ఇంతే అండి. బెంచ్ ఇస్ ద లాస్ట్ ప్రాజెక్ట్, బట్ 25 ఆల్సో లుక్స్ లైక్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ అస్. ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అప్పుడు కూడా నేనే వస్తాను. సో జనరల్గా స్టోరీ నరేషన్ ఉన్నప్పుడు కొన్ని దాటుకుని వచ్చినప్పుడు కొన్ని చూస్తాం. మీరు ఏం చూసారు ఇక్కడ నరేషన్లో? నిహారిక గారిని పక్కన పెడితే నేను చూడలేదు, ఆయన షూటింగ్ రోజే చూసాను. ఫస్ట్ కాల్లో పనిచేశారు. ఓకే, what attracted you to the script? నరేషన్ అప్పుడే ప్రొడ్యూసర్ నిహారిక గారు అని చెప్పారు మీకు? అంటే ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగారా? ఎలా జరిగింది? డెఫినెట్గా చెప్తారు. ప్రొడ్యూసర్ ఎవరని చెప్పి తెలుస్తుంది కదా, అంటే మనం అడుగుతాం కదా ఫస్ట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఐ సా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రీవియస్గా వచ్చినవి నాకు తెలుసు కాబట్టి. అండ్ మానస గారిని కలిసిన తర్వాత షీ టోల్డ్ మీ ద స్టోరీ, ఆడిషన్ చాలా రిలేటబుల్ అనిపించింది క్యారెక్టర్. అండ్ అందరు రిలేట్ అవుతారు అనిపించింది. మన చుట్టుపక్కల చూసే వాళ్ళే ఉన్నట్టు అనిపించారు కొంచెం స్క్రిప్ట్లో. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. సో ఓకే, ఓటీటీ వచ్చిన తర్వాత జనరల్గా మూవీస్ కానీ అంటే థియేటర్స్లో చూడలేని మూవీస్ కూడా ఓటీటీలో జనాలు అలవాటు బాగా చూస్తున్నారు. అంటే ఆఫ్టర్ కరోనా ఇప్పుడు సిరీస్లో ఇప్పుడు చాలా సిరీస్ వస్తున్నాయి. అంటే మిగతా దాంట్లో కొన్ని ఇలాంటి బ్యాక్డ్రాప్లోనే కొన్ని వచ్చాయి. అంటే వాటితో పోలిస్తే ఇంకేముంది డిఫరెన్స్ బెంచ్ లైఫ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీలో చాలా సిరీస్ వచ్చాయి, ఐటీ బేస్డ్ మీద చాలా సిరీస్ వచ్చాయి, కానీ బెంచ్ అనే కాన్సెప్ట్ మీద ఎప్పుడు రాదు. ద ఫన్ ఇన్ దట్, అక్వాకినెస్, అందులో చిన్న చిన్న ఐరనీ ఉంటుంది, సార్కాజం ఉంటుంది. యూనో మన మీద మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది బెంచ్లో, వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుంటూ ఉంటారు. వీ మేక్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా వీ మేక్ ఫన్ అవుట్ ఆఫ్ ఇట్. సో అలా ఒక చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ బెంచ్ అనేది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ యూ హ్యావ్ అ లాట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, చాలా స్టోరీస్ ఉన్నాయి ఇందులో. ఇది ఒక్క సాఫ్ట్వేర్ రిలేటెడే కాదు, యూ హ్యావ్ లాట్ మెనీ ఎమోషన్స్ ఇన్ ఇట్. అన్ని ఆల్మోస్ట్ అన్ని రిలేషన్షిప్స్ టచ్ అవుతాయి. సో ఆల్సో ఇట్స్ కంప్లీట్లీ ఫన్ ప్యాక్డ్. ఇట్స్ నాట్ దట్ యునో ఒక లిమిటెడ్ సీరియస్నెస్ అట్లా కాదు, ఒక ఫన్ ప్యాక్డ్ ప్లస్ ఎమోషనల్ థింగ్ ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ స్టాండ్స్ అవుట్ ఇన్ దిస్ సిరీస్. ఓకే, రీసెంట్గా హేమా కమిటీ గురించి రీసెంట్గా ఇప్పుడు నడుస్తుంది. హేమా కమిటీ గురించి చాలా వరకు రచ్చ జరుగుతుంది కూడా. సో మన తెలంగాణలో కూడా ఈ కమిటీని తీసుకురావాలి అని చెప్పేసి రీసెంట్గా సమంత గారు కూడా చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు? అంటే ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో విమెన్స్కి సేఫ్టీ ఉండాలి. From 2017 or something, I'm still a part of it. We have it. It's just very undercurrent. Only women know about it. We are not open. Nandi Reddy garu is there. Supriya garu is there. My sister Shushmita is there. So many people. All committee parents. It's called Voice of Women. Voice of Women. Yeah. Okay, 2017 lo ante anta awareness anedi it's because it's something you reach out to it when you are feeling unsafe, when you feel like you need some help or some support. So all the women are aware of it in the industry.